నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. సర్కిల్ పరిధిలో సంక్రాంతి పండుగలో ఎవరైనా కోడిపందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. కోడిపందాలు, జూదం ఆడేందుకు అనుమతులు లేవని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే బయట ప్రాంతాలకు వెళ్లే ఇంటి యజమానులు తప్పనిసరిగా ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. సంగం సర్కిల్లో పరిధిలో ఉన్నటువంటి 3 మండలాలు సంగం, చేజర్ల, ఏఎస్పేట 3 మండల ప్రజలందరూ కూడా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పండగ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడి వారి మధ్యలో పేకాటాలు, కోడి పందాలు, అదేవిధంగా డైమండ్ డబ్బా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రము పోలీస్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామాలలో పాట కచేరీ రూపంలో డ్యాన్సులు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి యాక్టివిటీస్ జరిగినా కూడా చట్టపరంగా వారి మీద కఠిన చర్యలు తీసుకొని, అదేవిధంగా పాట కచేరీ నిర్వాహకులు వారి మీద, అదేవిధంగా కండక్ట్ చేసిన వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళను కూడా కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పండుగనే కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వారికి తెలిసిన ఎడల పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరి సందర్భంగా ఉన్న ప్రజలు ఇల్లు మొత్తము తాళం వేసేసి వేరే ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు విలువైన సామాగ్రి ఉంటే మాత్రం బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఏమైనా ఇంట్లో ఉంటే మాత్రమో పోలీసు వారికి చెబితే నైట్ టైంలో బీట్ కానిస్టేబుల్స్ వచ్చి వారి ఇంటిని కూడా కాపలా కాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.